దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 27వ రోజు అనుదిన వాక్కు భయపడకుము. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనంలో ప్రవక్త ద్వారా యెహోషాపాతు రాజుతో దేవుడు పలికిన మాట, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధమును మీరు కాదు దేవుడే జరిగించును అని ధైర్యపరుస్తూ ఉన్నాడు. యెహోషాపాతు రాజు కాలంలో అనేక అన్య రాజులు దండెత్తి ఆ యొక్క యూదా వారి మీదికి వచ్చినప్పుడు ఆ గొప్ప సైన్యానికి భయపడి యెహోషాపాతు దేవునికి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనను దేవుడు ఆలకించి మీతో నేనుండి యుద్ధము జరిగిస్తానని వారిని బలపరుస్తున్న సందర్భం మనందరి జీవితంలో కూడా ఎన్నోసార్లు కలవరములు, భయములు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అటువంటి సమయంలో మనం భయపడక ఆయన యందు విశ్వాసం ఉంచి మొరపెట్టినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి ప్రతి సమస్య నుండి విడిపించి మనల్ని నడిపిస్తాడు.